ఫ్యాన్స్కి తమ హీరో సినిమా అంటే రచ్చరచ్చే. ఆ సినిమాలకు సంబంధించినటువంటి ఇదే గొడవలు అవుతూ ఉంటుంటాయి. దేవరా సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసారు అనాలేమో. ఇప్పుడు ఎందుకంటే ఇదివరకట్లో సినిమాలో ఒక హీరో 2-3 వచ్చాయి. ఇప్పుడేమో ఏడాదికో ఏడాదిన్నరకో సినిమాలు వస్తున్నటువంటి నేపథ్యంలో RRR తర్వాత బాగా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి వాళ్ళకి దేవరా ఒక తృప్తి అయిపోయింది. దాంతో ఎగబడి కొనుగోలు చేశారు. ఇక ఆ రచ్చతో గొడవలు నడుస్తున్నాయి. కడపలోని రాజా థియేటర్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. దేవరా రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండా థియేటర్లకు దూసుకొచ్చేశారు. వాళ్ళని ఆపే క్రమంలో ఫ్యాన్స్ థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది అభిమానులు సిబ్బంది మీద దాడి చేశారు. దాంతో నిర్వాహకులు షోని నిలిపివేయడం అన్నటువంటి సంఘటన చోటు చేసుకోవడమే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయి దాకా ఘర్షణ చోటు చేసుకోవడం అన్నటువంటిది కీలకమైంది. ఇది ఒకటైతే మరొక వైపున ఏదైతే హైదరాబాదులో ఒక థియేటర్ వాళ్ళతో గొడవపడి థియేటర్లో సినిమాని ఆపేసి కుకట్పల్లిలో ఉన్నటువంటి బ్రహ్మరామ మల్లికార్జున థియేటర్లో దేవరా ప్రీమియర్ షోని రద్దు చేయాల్సి వచ్చింది. 2 థియేటర్లు కలిపి టికెట్లన్నీ మా ఇష్టమేనని థియేటర్ సిబ్బంది వాళ్ళు అంటే బ్లాక్లో అమ్ముకోవడానికి రెడీ అయినట్టున్నారు. థియేటర్స్ మేనేజ్మెంట్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానులు. ఈ సందర్భంలో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు శిరీష్ దీన్ని రద్దు చేశారు అన్నటువంటిది మరొక వార్త.